హలో హాయ్ ఫ్రెండ్స్, అందులో ఉన్నారు. ముఖ్యంగా మన ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ కర్ణాటక వెయిటింగ్ లిస్ట్ కోసం అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆర్ఆర్బి క్లర్క్ గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దయచేసి చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంతవరకు మనకి చాలా రాష్ట్రాలు వచ్చాయి, కానీ మనకు సంబంధించిన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు యొక్క ఎంతమంది జాయిన్ అయ్యారు, ఏంటి డేటా అనేది బయటకు అయితే రాలేదు. బట్ కర్ణాటక అయితే రావడం జరిగింది. వచ్చినట్టే వచ్చింది, కానీ బట్ కొంచెం బాధనైతే కలిగించింది. నిజంగానే చెప్పాలంటే ఒక 114 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. 498 వేకెన్సీస్కి జాయినింగ్కి పిలిస్తే కేవలం ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో సెకండ్ వెయిటింగ్ లిస్ట్ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ వెయిటింగ్ లిస్ట్ అవ్వచ్చు, వచ్చే వేకెన్సీస్ మాత్రం 114. అంటే ఎక్కువ దూరంగా ఉండేవాళ్ళు, అంటే మార్క్స్ కొన్ని ఎక్కువ దూరంగా ఉండేవాళ్ళు హాస్పిటల్ కోసం పని అయితే లేదు. దగ్గర ఉన్న వాళ్ళకే జాబులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరికైతే మన ఆల్మన్ గడిగోట ఛానల్ తరఫున అయితే ఆల్ ద బెస్ట్. తొందరలో మీరైతే గుడ్ న్యూస్ అయితే చూడబోతున్నారు. అలాగే ఆ గుడ్ న్యూస్ అందగానే కింద మనకు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే మన కామెంట్ సెక్షన్లో సరే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఆ విషయాన్ని మన వాళ్ళందరితో కూడా షేర్ అయితే చేసుకుందాం. ఇక ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ బాధ నాకు అర్థమైంది. లాస్ట్ వీడియోలో చూశాను నేను. ప్రతి ఒక్క కామెంట్ కూడా ఇన్ని మార్క్స్ వచ్చా మాకు ఏమైనా అవకాశం ఉంటుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతున్నారు. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను, మిమ్మల్ని నమ్మాలి, యూట్యూబర్స్ని కాదు, పక్కన వాళ్ళని కాదు, నా లాంటి వాళ్ళని కాదు, ఎవరిని కాదు. మీరు రాసినప్పుడే మీకు అర్థమవుతుంది యాక్యురసీ ఎంత మెయింటైన్ చేసి ఉంటుంది, ఈ జాబ్ వస్తుందా లేదా, ఈ మెయిన్స్ మనం క్వాలిఫై అవుతామా లేదా అని చెప్పేసి మీకు కంపల్సరీ మైండ్ తెలుస్తూ ఉంటుంది. పోనీ పీఓకి అయితే చాలామంది క్వాలిఫై అయ్యారు కదా, దాని నుంచి టెన్షన్ వదిలేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ టెన్షన్ నాకు అర్థమైంది, బట్ ప్రాపర్గా నాకు తెలియదు కదా. పీఓకి అయితే చెప్పగలిగినాను, ఎందుకంటే ఒక కట్ ఆఫ్ అనేది పక్కా ఐడియా ఉంది కాబట్టి చెప్పగలిగినాను. బట్ క్లర్క్కి అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి. ప్రతి ఒక్కరూ క్వాలిఫై కావాలనే నా మనస్ఫూర్తిగా ఉంటుంది. బట్ మీ యాక్యురసీ ఎలా మెయింటైన్ చేశారో, అలాగే వాళ్ళు ఎలా నార్మలైజేషన్ చేస్తారు, ఇవన్నీ కూడా మెయిన్స్ క్వాలిఫై చేసే దాంట్లో చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఓకే, మీ టెన్షన్ కరెక్టే. పిఓ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కంటే క్లర్క్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అనేది జాబ్కి చాలా దగ్గర చేసే విషయం అనే విషయం నాకు కూడా తెలుసు. బట్ ప్రాపర్గా నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఒప్పుకుంటున్నాను కదా. క్లర్క్ విషయంలో నేను ఎగ్జాక్ట్గా ఏమీ చెప్పలేని పరిస్థితి. ఓకేనా, రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మేబీ ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను బెంగళూరు చేస్తే 99% చేయకూడదు అనుకుంటున్నాను. ఈ సీజన్తో ముగిద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే అప్పటికైతే ఒక క్లారిటీ అయితే ఉంటుంది. బట్ ఇప్పటికైతే క్లారిటీ అయితే లేదు క్లర్క్ విషయంలో. పోల్ నిర్వహించినా సరే ఓకేనా. ఇంకా కట్ ఆఫ్ తక్కువ పెట్టామని చెప్పేసి ఎంతోమంది చెప్తున్నారు. ఓకే, నేను తక్కువ పెట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నారంటే అది వేరే విషయం. బట్ చూద్దాం ఏమవుతుందో. మీ టెన్షన్ నాకు అర్థమైంది, టెన్షన్ పడకండి. ఇంకా ఫింగర్ క్రాస్, ఎనీ టైం రిజల్ట్ అయితే రావచ్చు. రాగానే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో కూడా చేస్తాను. అలాగే కంపల్సరీ మన వాళ్ళందరూ క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రాసిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. చాలా మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వలేకపోయాను, చాలా మెసేజ్ రిప్లై ఇచ్చాను. అందరికీ ఆల్ ద బెస్ట్. అందరూ మీరు గుడ్ న్యూస్ చెప్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అయితే మన ఆల్వన్ గడికోట ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. చూసే ప్రతి ఒక్కరూ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి.